Hello students, welcome back. In previous lecture, we learned about how to make an exact differential equation exact by using integrating factor x power h into y power k. సో ఈ మెథడ్లో ఏం చేసామండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ద్వారా తీసుకోకుండా డైరెక్ట్గా ఎక్స్ పవర్ హెచ్ ఇంటూ వై పవర్ కే అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పి తీసుకుని హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ని పూర్తిగా మల్టిప్లై చేస్తే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్లా మారిపోయింది. సో అప్పుడు దానికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడికి ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ని నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్లా మార్చి సాల్వ్ చేయడం అనే ప్రొసీజర్స్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకునే టాపిక్స్ ఏంటండి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ వై అండ్ సాల్వింగ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎల్డిఈస్ అంటారండి. సో ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో, సో వాటి సాల్వ్ చేయడం కూడా నేర్చుకున్నారు. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. సో అసలు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ వై అంటే ఏంటి? సో ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ dy by dx plus py equal to q where p and q are constants are functions of x defined over an interval I alone is called a linear differential equation of first order in y. అంటే ఏమంటున్నారండి, dy by dx plus py equal to q ఫామ్లో కనుక ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన p q అనేవి ఫంక్షన్స్ ఆఫ్ x అయి ఉంటే, డిఫైన్డ్ ఓవర్ అన్ ఇంటర్వెల్ ఐ, ఏదైనా ఒక ఇంటర్వెల్ మీద డిఫైన్ చేయబడిన ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయి ఉండాలి, దెన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ వై అంటాము అని చెప్తున్నారు. నెక్స్ట్ నోట్ పాయింట్ ఏమంటున్నారు, ఇప్పుడు ఏదైతే dy by dx plus py equal to q ఎగ్జిస్ట్ అయిందో ఈ q వాల్యూ కనుక 0 అయితే, ఇఫ్ q ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x ఇన్ i, సో ఇది 0 అయితే ఇది ఫంక్షన్ ఇన్ x ఇంటూ y కాబట్టి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా ఇది సాల్వ్ అయిపోతుందండి, లేదా హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద మారిపోతుంది. సో దెన్ ద కరెస్పాండింగ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ y. సో q వాల్యూ 0 అయితే కనుక ఈ ఈక్వేషన్ అంటే dy by dx plus py ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అంటాము. సో ఒకవేళ ఇఫ్ q నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x ఇన్ i, సో q నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక దెన్ dy by dx plus py ఈక్వల్ టు q అనేది కాల్డ్ యాజ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ y. సో నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అంటాము. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ dy by dx plus py ఈక్వల్ టు q. సో జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి? సో ఇఫ్ p అండ్ q ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ x ఓవర్ ఎన్ ఇంటర్వెల్ i, ఇందాక p q అనేవి ఫంక్షన్స్ ఆఫ్ x ఎలోన్ అని చెప్పాము. సో అవి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అయితే కనుక దెన్ y into e power integral p dx equal to integral q into e power integral p dx plus c is the general solution of the equation dy by dx plus py equal to q. అంటే dy by dx plus py equal to q కి జనరల్ సొల్యూషన్ అనేది p రాసుకుంటాం, e పవర్ ఇంటిగ్రల్ p dx క్యాలిక్యులేట్ చేస్తాం, దీన్నే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటామండి. సో జనరల్ సొల్యూషన్ అప్పుడు ఏమవుతుంది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మీరు చేశారు కాబట్టి మీకు అలవాటు ఉంటుంది. సో దాన్ని జనరల్ సొల్యూషన్ అంటాము. సో దీనికి వర్కింగ్ రూల్ ఎలా సాల్వ్ చేయాలి? సో ఇదిగో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉండాలంటే dy by dx plus py ఈక్వల్ టు q, ఇక్కడ p అనేది ఫంక్షన్ ఇన్ x, q అనేది ఫంక్షన్ ఇన్ x. సో అది రిఫర్ చేయడం కోసమే p ఈక్వల్ టు f ఆఫ్ x అన్నాం, q ఈక్వల్ టు g ఆఫ్ x అన్నాం. నౌ ఫస్ట్ రెడ్యూస్ గివెన్ ఈక్వేషన్ టు ది స్టాండర్డ్ ఫామ్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉన్నా దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అంటారు దీన్ని. సో ఈ ఫామ్లోకి మార్చుకోవాలి, అంటే dy by dx plus py ఈక్వల్ టు q ఫామ్లో వచ్చేలాగా
ఇక్కడ పీ క్యూ అనేవి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండేలాగా ఈ జనరల్ ఫామ్లోకి ఇచ్చిన ఈక్వేషన్ని మార్చుకుంటాం. సో ఇప్పుడు కంపేర్ అండ్ రైట్ డౌన్ పీ అండ్ క్యూ. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసి పీ వాల్యూ ఎంత, క్యూ వాల్యూ ఎంత నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, ఫైండ్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. సో ఇంటిగ్రల్ పీడిఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దెన్ ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. సో ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ వాల్యూ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ వాల్యూ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏమంటున్నారు, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. సో ఇది జనరల్ సొల్యూషన్. ఈ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ అన్న రెండు ఒకటే అండి. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ బదులు ఫార్ములా వాడాము, ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. సో ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 4xy ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చారు. సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదిగోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివై బై డిఎక్స్ ప్లస్ 4xy ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో దీన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో మనకి ఇది ఎల్డిఈ ఈక్వేషన్లోకి మార్చుకోవడానికి ఈజీగా ఉంది. సో ఎల్డిఈకి కన్వర్ట్ చేయాలి అంటే ఏ విధంగా మార్చాలండి, డివై బై డిఎక్స్ ముందు ఏ కోఫిషియంట్ కూడా ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సో ఫస్ట్ స్టార్టింగే డివై బై డిఎక్స్ ప్లస్ అని స్టార్ట్ అవ్వాలి. సో డివై బై డిఎక్స్ ముందు ఎగ్జిస్ట్ అయిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 తోటి మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేస్తున్నాం. సో reducing equation 1 to standard form by dividing equation 1 with x square plus 1. సో x square plus 1 తో డివైడ్ చేస్తే సో ఇక్కడ x square plus 1 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ అంటే ఇంకా మిగిలింది ఏంటంటే dy by dx ప్లస్ 4x by x square plus 1 into y ఈక్వల్ టు 1 by x square plus 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి జనరల్ ఫామ్ తోటి అంటే స్టాండర్డ్ ఫామ్ తోటి కంపేర్ చేస్తే ఇది అలాగే చూడండి, డివై బై డిఎక్స్ ప్లస్ ఇది మొత్తం పి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ. సో ఇదిగోండి ఇక్కడ రాసాం. సో స్టాండర్డ్ ఫామ్ తోటి కంపేర్ చేస్తే పి వాల్యూ 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, క్యూ వాల్యూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఆ రెండు వాల్యూస్ నోట్ డౌన్ చేసుకున్నాం. సో పి వాల్యూ ఇదిగోండి, క్యూ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. పి వాల్యూ రాసుకున్న తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. సో ఈ పవర్ ఇంటిగ్రల్ 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. సో ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ 4xని 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు కదండి. సో 2 ఇంటూ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ అని రాసాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంటిగ్రేషన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములా ప్రకారం కింద డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఎగ్జిస్ట్ అయింది. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 2x ప్లస్ 0 అంటే 2x, అది న్యూమరేటర్లో ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇక్కడ ఎలా ఉందండి ఇంటిగ్రేషన్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. సో దానికి ఇంటిగ్రేషన్ ఏంటండి, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దాని ప్రకారం ఈ పవర్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఇదిగో డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు 2 మళ్ళీ పవర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ పవర్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ టు ది పవర్ లాగ్ బేస్ ఏ అంటే ఫంక్షన్ వాల్యూ కాబట్టి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయింది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాస్తున్నాం. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటండి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ, ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం చూడండి, క్యూ వాల్యూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో అదే ఇక్కడ రాసాం, క్యూ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. సో ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 డిఎక్స్ ప్లస్ సి అంటే y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి అని వచ్చింది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఏం చేసామండి, బ్రీఫ్గా చెప్తున్నా చూడండి ఒకసారి. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ అయ్యే విధంగా
ఏదైతే dy/dx ముందు x² + 1 ఎగ్జిస్ట్ అయిందో దాంతోటి మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసాం. సో ఈక్వేషన్ ఇలా మారింది. దాన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి p వాల్యూ q వాల్యూ నోట్ డౌన్ చేసుకున్నాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e⁻∫pdx రాసుకుని దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వచ్చింది. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ x dy/dx + 2y - x² log x = 0. సో మళ్ళీ అగైన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాం. సో ఎలా ఉండాలండి, జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ dy/dx మాత్రమే కనపడాలి. సో దాని ముందు x ఉంది కాబట్టి ఈ xతో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసేద్దాం. సో డివైడింగ్ ఈక్వేషన్ 1 with x we get dy/dx + 2yx × y - x log x = 0. సో x² log xలోని xతో డివైడ్ చేస్తే x క్యాన్సిల్ అయిపోతే x log x మిగిలింది కాబట్టి ఇది కూడా x log x = 0. సో ఈక్వేషన్ 1ని మళ్ళీ ఈక్వేషన్ 1 లాగే ఉంచేసానండి, ఎందుకంటే సేమ్ ఈక్వేషనే కాబట్టి నెంబర్ ఏం మార్చలేదు, సేమ్ ఈక్వేషన్ 1 అనే తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని స్టాండర్డ్ ఫామ్ తోటి dy/dx + py = qతో కంపేర్ చేస్తున్నాం. q = q ఉండాలి కదా, ఇక్కడ =0 ఉంది అంటే ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన x log x అనేది q అండి. దీన్ని అటు సైడ్ పంపించేస్తుంది x log x అనమాట. సో dy/dx + p × y = q. సో మనకి స్టాండర్డ్ ఫామ్లో p అనేది ఫంక్షన్ ఇన్ x అయి ఉండాలి, q అనేది ఫంక్షన్ ఇన్ x అయి ఉండాలి. సో రెండు సరిపోయినాయి కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే p వాల్యూ 2/x, q వాల్యూ x log x. సో p వాల్యూ నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻∫pdx e⁻∫2/x dx. సో అంటే e⁻∫2 కాన్స్టెంట్ 1/x dx అంటే log x. సో e⁻2 log x అంటే 2 పవర్గా వచ్చేస్తే x² అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయింది. సో x² ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా y × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ = ∫q × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c. సో y × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x² = q అంటే x log x × x² dx + c. సో మళ్ళీ ప్లస్ yx² = x × x² అంటే x³ log x dx + c. సో ఇప్పుడు ఇది x³ log x అని ఎగ్జిస్ట్ అయింది. x³ log xకి ఇంటిగ్రేషన్ కట్టాలి అంటే ∫uv ఫార్ములా అప్లై చేయాలండి. సో ∫uv ఫార్ములా అప్లై చేయాలంటే దేన్ని u అని చెప్పి తీసుకోవాలి, దేన్ని v అని చెప్పి తీసుకోవాలి. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం uv ఫార్ములా అప్లై చేయాల్సి వచ్చినప్పుడు లైట్ LIATE. సో L స్టాండ్స్ ఫర్ లైట్ అండి, LIATE. సో ఇక్కడ L ఫర్ లాగరిథమ్, I ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, A ఫర్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, T ఫర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, E ఫర్ ఎక్స్పోనెన్షియల్స్. సో అంటే ఇవి ఈ ఆర్డర్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తాం. అంటే ఫస్ట్ u అని దేన్ని అనాలి అంటే ఫస్ట్ Lకి, తర్వాత Iకి, తర్వాత Aకి, తర్వాత Tకి, తర్వాత Eకి ప్రిఫరెన్సెస్ ఇస్తాం. సో ఫస్ట్ L అనేది ఉంది కాబట్టి L లాగరిథమ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అంటే log xని u అని చెప్పి తీసుకోవాలి. సో log xని u అని చెప్పి తీసుకుంటే x³ కాస్త ఏమంటామండి, v అవుతుంది, x³ v అయింది. సో ఇప్పుడు uv ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇది v, ఇది u. సో uv ఫార్ములా ఇదిగోండి ఇక్కడ రాశాను, uv ∫uv dv = u × ∫v dv - ∫u' ∫v dv హోల్ dv. సో u log x కాబట్టి ఇదిగో log x, ∫v x³ కాబట్టి x³ అంటే x⁴/4 మైనస్ ∫v కాబట్టి x⁴/4 ఇంటూ u' అంటే log xకి డిఫరెన్షియేషన్ అంటే 1/x dx + c.
సో ఎక్స్ పవర్ 4లో ఎక్స్ క్యూబ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సింప్లిఫై చేస్తే yx స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4/4 log x మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ బై 4 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి అని వచ్చింది. సో yx స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4/4 log x మైనస్ ఎక్స్ పవర్ 1/4 కాన్స్టెంట్ అండి, ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4 ఇంటూ 4 16 ప్లస్ సి. సో ఇది రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం జనరల్ సొల్యూషన్ రాసుకున్నప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎల్డిఈ వై అంటాం. అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పివై ప్లస్ క్యూ ఇంకో ఇలా ఉండాలండి, ఎల్డిఈ వై. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసినప్పుడు కూడా వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఎల్డిఈ అనేది వైలో అయితే వై ఇంటూ, ఎక్స్ఎల్లో అయితే ఎక్స్ ఇంటూ, ఎల్డిఈని యూ అయితే యూ ఇంటూ అని రాసుకుంటాం ఏంటి జనరల్ సొల్యూషన్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ప్రాబ్లమ్ 1 అలాగే దిస్ 1 అండ్ cos square x dy by dx plus y equal to tan x. అండ్ లాస్ట్ది ఇచ్చాము, అప్లైయింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ పాసింగ్ త్రూ ది ఆరిజన్ అన్నాం. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. దాంట్లో ఒక కాన్స్టెంట్ సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. పాసింగ్ త్రూ ఆరిజన్ అనగానే అర్థం ఏంటండి, ఆ 0 తీసుకొచ్చి ఎక్స్ వై ఉన్న చోట జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సి యొక్క వాల్యూ వస్తుంది. తీసుకొచ్చి మళ్ళీ జనరల్ సొల్యూషన్లో పెడితే అదే రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ వాళ్ళు అడిగింది. సో ట్రై చేయండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ దాంట్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.